ఆచార్య చాణక్యుడు మన జీవితాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు, ధర్మంతో ఎలా జీవించాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి అని అనేక జీవితానికి సంబంధించినటువంటి ఉపయోగపడినటువంటి నేటికి కూడా అవి ఆచరిస్తున్నారు యువత. అట్లాంటి వాటిని చెప్పున్నారు. అయితే ఇంకా ఈ 5 వ్యక్తులతో ప్రమాదము, ఈ 5 వ్యక్తులకి దూరంగా ఉండండి, ఈ 5 వ్యక్తులతో స్నేహం చేయొద్దు అని చెప్పి ఇప్పుడు ఆ 5 వ్యక్తుల గురించి చెప్పున్నారు. అయితే ఆ 5 వ్యక్తులు ఎవరు అన్నటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటిగా అబద్ధాలు చెప్పేటటువంటి వారు, వీరితో స్నేహం కూడదు. అయితే ఇక్కడ ఏంటి, ఎందుకంటే అబద్ధాలు కోరుతో సంబంధం స్థిరంగా ఉండదు, వారు ఎప్పటికి ఎలా ఉంటారో తెలియదు. ఈ వ్యక్తులు తమ స్వలాభం కోసం మీకు అబద్ధాలు చెప్తారు, మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులతో సహవాసంకి దూరంగా ఉండటం మంచిది అని. ఇక రెండవది, మాట తప్పేవారు. ఇస్తారు మాట, నీకెందుకురా నేనున్నానంటారు, తర్వాత తప్పిపోతారు. నేనే అవకాశం లేకపోయింది అంటారు. ఒక్కొక్కడు నేనేమనలేదే మాట అని అంటాడు. ఎప్పుడు మాట తప్పేవారు, స్థిరమైనటువంటి ఆలోచన లేనటువంటి వారు ఎప్పటికీ కూడా వారిని నమ్మకూడదు. అలాంటి వ్యక్తులు తమ సౌకర్యాన్ని బట్టి, వారికి స్వార్థాన్ని బట్టి, వారి వెసులుబాటును బట్టి మారిపోతూ ఉంటారు, మార్చుకుంటారు, అట్లాగే ద్రోహం చేస్తారు. కాబట్టి వీరికి దూరంగా ఉండటం కూడా మంచిది. ఇంకా మూడవది, అసూయపడేటటువంటి వ్యక్తులు. ఇప్పుడు కొలలుగా ఉన్నారు వీళ్ళు. మీ అదృష్టం విజయం చూసి అసూయపడేటటువంటి వారు మీ దగ్గర మీకులాగా ఆడతారు. వెనకడుగు వేస్తే వెనక నుంచి వేరే గొయ్యలు తీసేటటువంటి అవకాశం. ఇట్లాగా మిమ్మల్ని ఎప్పుడూ విమర్శించే వ్యక్తులు మీ నమ్మకానికి ఎప్పటికీ కూడా అర్హులు కారు. అలాంటి వ్యక్తులు అవకాశం దొరికినప్పుడల్లా మిమ్మల్ని దిగజార్చడానికి లేదా మీకు చెడు చేయడానికి ప్రయత్నిస్తారు. వారు మీకు మంచి కంటే చెడునే కోరుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు అలాంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. ఇంకా నాలుగవది, మీ భావాలను గౌరవించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మీకు ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వరు, మిమ్మల్ని చులకనగా చూస్తారు. వాడు చెప్పాడు లేరా, ఏముంది, వాడికే ఇది లేదు అనేటటువంటి విధంగా ఇంకా వక్రీకరించి చెప్తారు. మిమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తులకు నమ్మకండి అట్లాంటి వారికి. ఎందుకంటే వారికి మీ విలువ తెలియదు. వారు తమ స్వార్థం కోసం మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ కృషి, ప్రేమ, అంకిత భావాన్ని ఎప్పుడు కూడా గౌరవించే వ్యక్తులతో స్నేహం చేయండి. ఇంకా ఐదవది, స్వార్థపరులు. చాణక్యుడు చెప్పినటువంటి ప్రకారంగా స్వార్థపరులకు దూరంగా ఉండటం ఉత్తమమని. అలాగే స్వార్థపరులు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. వారు ఎప్పుడు కూడా మీ భావాలను గౌరవించినట్టు నటిస్తారు. మీ స్నేహాన్ని వారి సొంత ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటారు, అంతే. ఇలాంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా నిజమైనటువంటి స్నేహితులు కారు, ఉండలేరు, ఆ విధంగా ఉండలేరు కూడా. మీ నమ్మకానికి ఎప్పుడు కూడా ఆటంకం అవుతారు వాళ్ళు. మీ జీవితంలో అలాంటి వ్యక్తులు ఉంటే వీలైనంత వరకు అట్లాంటి వారితో దూరంగా ఉండటం చాలా మంచిది అని మనకి తెలిసినటువంటి విషయమే. ఆచార్య చాణక్యుడు అప్పుడే చెప్పున్నారు. కాబట్టి ఈ విధంగా ఉందాం. నమస్తే.